MK9 న్యూస్కు స్వాగతం. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి మాజీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు గారు డిమాండ్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీలు క్రైస్తవులుగా మారితే హోదా కోల్పోవటం అనేది భారత రాజ్యాంగానికి విరుద్ధమని, అదేవిధంగా వారికి కల్పించబడినటువంటి రక్షణ చట్టాలు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగినది. దళిత క్రైస్తవులకు రాజ్యాంగం కల్పించిన విధంగానే వాళ్ళకి ఎస్సీ హోదా కల్పిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వారికి పూర్తి స్థాయి రిజర్వేషన్ని కల్పించాలని చెప్పి చెప్పడం జరిగినది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎస్సీలకు ఎస్సీ హోదా, దళిత క్రిస్తీలకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి దానిని అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించిన సంగతి తెలిసిందేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ని సవరణ చేసి దళితులకు క్రైస్తవులుగా మారితే వారు ఎస్సీలుగానే ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు.